చూసానమ్మా ఎలా గుద్దిందో. చూసే వచ్చానే. దొంగ మొహంది, ఎప్పుడు నా మీదే కన్ను దీనికి. ఓ విగ్రహంలాగా అడ్డంగా నిలబడకపోతే తప్పుకోవచ్చు కదా. బరువుతో వస్తుంటే బరువా? ఇదేం బరువే? కనపడలేదా? పువ్వులు. పూలు బరువా? ఆ నీ మనవరల్లా నేను బండని కాదు, పూలు బరువు కాకపోవడానికి. నాలాంటి సుకుమారికి పువ్వులు కూడా బరువే. కనకాంబరం లాంటి నాకు బంతులు చామంతులు బరువే కదా. ఇదిగో, నన్ను బండ గిండ అన్నావంటే చంపేస్తాను. తోసుకుంటూ వెళ్ళింది కాక నన్ను కామెంట్ చేస్తావే? మరి అలా తోస్తూ వెళ్ళకపోతే తప్పుకుని పోవచ్చుగా. గజాల్లా నిలబడకపోతే మీరే పక్కన నిలబడొచ్చుగా. ఇదిగో, మళ్ళీ గజాల అంటావేంటి గయ్యాళిదానా? అతి వాగుడు వాగావనుకో పీక పీక పిసికేస్తాను. నన్ను చంపడం పీక పిసకడం 100 జన్మలెత్తినా నీ వల్ల కాదులే గాని మోసుకుని పోవే. ఏయ్, ఎక్కువ చేసావనుకో అత్తయ్యకి చెప్తాను. వెళ్ళవే, వెళ్ళి చెప్పు. ఇప్పుడు దుర్గమ్మ నాకు ఫేవర్ గా ఉంది. వెళ్ళి నా మీద చాడీలు చెప్తే చెప్పు తెగేదాకా కొడుతుంది. పని పాట లేకుండా పని చేసే వాళ్ళకి అడ్డంగా నిలవడమేంటి అని పనులు చెప్పి వంగదీసి పొలుసు కారే పనులు పురమాయిస్తుంది. రావే, రా, చెప్దు గాని రా, పద. ఉండవే. ఏంటే దాన్ని అలా లాగుతున్నావు? నువ్వు పని మంత్రాలవి, మేము సోంబేర్లు, అంతేనా నువ్వనేది? అయితే అయ్యుండొచ్చు. వెళ్ళవే, వెళ్ళు. ఇలా ఇలా రండి దారికి. అత్తతో చెత్త దొత్తతో చెత్త అంటే తీస్తా. దీన్ని మాడిపోను. దీని టైము బాగుందే. దాని బొంద బాగుంది. ఆ నవ్వులు, ఆ తిప్పుడు, దాని కొలుకు ఇంకా ఎంతసేపులే. దాని మొహంలో నవ్వు మాసిపోయి చావు తొంగి చూడటానికి అట్టే సమయం. వేచి చూడాల్సిన పని లేదు. ఏం చేస్తుందో ఏంటో ఇది. మనం ఈ దసరా మీ అత్తగారింట్లో జరుపుకోబోతున్నాం. దుర్గ ఇలాగే ఎప్పుడో అప్పుడు ప్రయాణం పెడుతుంది. అవతల వాళ్ల బండారం బయటపడుతుంది. అది ప్రయాణం పెడితే ప్రమాదంలో ఇరుక్కుపోతాం. ఎలాగైనా దుర్గమ్మన ఆలోచన నుంచి తప్పించాలి. వాళ్ళని దూరంగా పంపించడమో, దుర్గను ఈ ప్రయత్నం నుంచి తప్పించడమో చేయాలి. లేకపోతే ప్రతి క్షణం కొంచెం టెన్షన్గా ఉండాల్సిందే. అన్నయ్య, నువ్వు రాకపోయుంటే మన పరిస్థితి ఏమైండేదో తెలుసా? ఏంటమ్మా? ఏంటో టెన్షన్లో నరాలు తెగిపోయాయి అనుకో. వదిన దసరా పండక్కి ఆ పాపా బాబు వాళ్ళ ఇంటికి ప్రయాణం కట్టి నా గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ఏమైపోతుందో, ఎక్కడ నిజం తెలుస్తుందో, అసలు ఈ ప్రమాదం నుండి యువతలు పడతామో లేదో అని చాలా భయం వేసిందన్నయ్య. వదిన్ని ఎలా ఆపాలో తెలీదు, తులసికి ఎలా సర్ది చెప్పాలో అన్నదే పెద్ద టెన్షన్ అయిపోయింది. ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఒక విధంగా అరికల కింద భూమి కదిలిపోయింది. తులసికి ఎక్కడ నిజం తెలిసిపోతుందని భయపడిపోయాను. సమయానికొచ్చి మమ్మల్ని కాపాడావన్నయ్య. ప్రియా, బావ పోలీస్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. బావది మామూలు బుర్ర అనుకున్నావా? ప్రమాదాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సేఫ్గా బయటకు వచ్చిన మనిషి. మనల్ని ప్రమాదంలో పడనిస్తారా ప్రియా? ఈ ఆలోచన నాది కాదు ప్రియా. నాకు కూడా ఏం చేయాలో తెలియక చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు ఆదిత్య నన్ను ఈ విషయంలో రమ్మన్నాడు. అయినా
దుర్గను ఆపాలంటే ఆ స్వామీజీ వల్లనే అవుతుంది. అందుకే తప్పలేదు. నిజమే బావా, ఇప్పుడంటే ఏదో ఒక ఉపాయం తోచింది, యువతలు పడ్డాం. ఒక గండం నుంచి బయటపడుతుంటే మళ్ళీ ఇంకో గండం వచ్చి పడుతుంది. ఈ గండాలు దాటడమేనా మనం జీవితాంతం చేయాల్సిన పని? ప్రశాంతంగా సంతోషంగా బ్రతికే యోగం లేదా? ఎందుకు లేదు బావా, తొందరలోనే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. తర్వాత అంతా సంతోషంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ మృత్యుంజయ యాగం ఎలా చేయాలో అని కంగారుగా ఉంది. ఏంటి ఏంటి అందరూ కంగారు పడుతున్నారు? అదేనే, మృత్యుంజయ యాగం ఏదో చేయాలన్నావు కదా, అది వదినికి తెలియకుండా చేయాలి కదా. ఎలా చేయాలనేదే కొంచెం కంగారుగా ఉంది. మీరు దాని గురించి ఏమీ కంగారు పడక్కర్లేదు. నేను ఆల్రెడీ పంతులు గారితో అన్ని విషయాలు మాట్లాడాను. కావలసిన అన్ని ఏర్పాట్లు ఆయనే చూసుకుంటాను అన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మృత్యుంజయ యాగం జరిపిస్తాను అని అన్నారు. మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. అదేలాగే. అన్నిటికీ దేవుడే ఉన్నాడు. దేవుడు పూజ చేస్తానంటే దేవుడు కాదంటాడా? ఆయన పూజ ఆయనే జరిపించుకుంటాడు. ఈ మృత్యుంజయ యాగం జరిగితే వదినకు చెప్పడానికి మనకొక ఆధారం దొరుకుతుంది. అదే కదమ్మా, అది ఎలాగైనా జరిగేలా చూడాలి. అయినా తులసి చెప్పిందంటే భయపడాల్సిన పని లేదు. తులసి అభయం ఇచ్చిందంటే దేవుడు అభయం ఇచ్చినట్టే. ఓయమ్మో పెద్ద కొంపే. లక్ష్మి బాగా ఉన్నోళ్లే పట్టింది. నాకు బాగానే ముడుపులు అందుతాయిలే. ముందు నేను చెయ్యను అని ఎందుకు కాదన్నానా అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. పర్వాలేదు, భగవంతుడు ఒప్పుకునేలా చేసి నాకు మేలే చేశాడు. షురూ చేద్దాం ఇంకా. ఈ లక్ష్మి ఎవరిని చూపిస్తుందో ఏంటో. చిటుకలో ఎవరికి తెలియకుండా ఎవరికి కనబడకుండా పని ముగించుకొని వెళ్ళిపోవాలి. గాలి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు పనులాపేసి. ఎవరు నువ్వు గాలి కబుర్లు అంటున్నా? ఓయమ్మో నేనెవరా? ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆలు, గానా బజానా, తానా ఖజానా. ఇదిగో
ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టేలాగా ఈ ఇల్లాలు ఒక్కడ చేస్తే 100 ఉపయోగాలు. నేనున్న చోట సందడి, నేను అడుగు పెడితే పండగ. ఆడుతూ పాడుతూ పాడుతూ వడ్డిస్తూ కల్లా కప్పడం లేనిదానే కలివిడిగా కలిసిపోతానే. అంతా బానే ఉంది. అసలు నువ్వెవరు? నేనే నంబర్ 1, నా పేరే నంబర్ 1. నేనే నంబర్ 1, నా పేరే నంబర్ 1. నెంబర్ 1 నా పేరు. పేరు ఇల్లాలు. ఎవరిల్లాలివి? పేరే ఇల్లాలు. పిలిస్తే వచ్చాను, చెప్పింది చేస్తా. ఇంతకీ నన్ను పిలిచిన లక్ష్మి ఎక్కడా కనిపించట్లేదు. సరే, ఎవరైతే మాకేంట్లే, వెళ్ళి పిలిచిన వాళ్ళని కలువు. కలుస్తానులే గాని ఇక్కడ ఓనర్ ఎవరు? వదిన గారు. వదిన గారా? చాలే, వరుసలేందే పిలుపు కుదరదు, పిలుపులేందే పని కుదరదు. ఇంతకీ నువ్వెవరు తలా? తమరెవరు సెల్లి? ఏ, ఎవరు నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నెవరంటున్నావు? నేను ఈ ఇంటి యజమానురాల్ని. నువ్వెవరు? ఎవరో ఇల్లాలంటమ్మా. ఓ, ఎవరికిల్లాలు? పేరు ఇల్లాలు, ఊరు మంగళగిరి. దసరా సరదాగా చేద్దామన్నావని పాటకి, ఆటకి, ఫంక్షన్కి, సరదాకి, సంబరానికి, వంటకి, వార్పుకి, వడ్డనికి కలివిడిగా హడావిడి చేస్తుందని నేనే కబురు చేశానే దుర్గా. అందుకే వచ్చింది. వస్తూనే తగువా? తనెవరనుకుంటున్నావు? మా అత్తయ్య దుర్గమ్మ, తెలుసా? ఓనర్ ఎవరని అడిగాను తప్ప. నువ్వు మోగమమ్మా, నీకు వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. దుర్గమ్మ వదిన, నీకు వేల వేల వందనాలమ్మా. నీ పాదం మీద మచ్చలే వదినమ్మా. నువ్వు దుడ్లిచ్చిన రుణం తీర్చుకుంటానే వదినమ్మా. నీ పాదం మీద మచ్చలే వదినమ్మా. ఓ మంచి వదినమ్మా, వదినమ్మా, వదినమ్మా. ఎవరు అనకపోతే నేను మాత్రం నీ మీద ఒంటికాల మీద ఎందుకు లేస్తాను? సర్లే, వచ్చిన పనులు చూసుకో. అమ్మయ్యా. మీ పేరేంటి? ఏదో తమాషాగా ఉంది. పేరులో ఏముంది, మాట తీరులో ఉంది, మంచి మనసులో ఉంది. ఏ పేరు బాగలేదా? బాగాలేదని కాదు, కొత్తగా ఉందని అడిగాను. ఏం చేస్తాం, మా వంశంలో ఎవరు ఇల్లాలు అయ్యేదాకా బతకలేదు. అందుకే నాకు ఇల్లాలు పేరు పెట్టారు. నాకు ఇల్లాలు హోదా మాత్రమే దక్కింది. అయ్యో, నేను తెలియక అడిగాను. మీరేం బాధపడొద్దు. ఏమన్నావు? ఏమన్నాను? నువ్వు మోగవే. ఈ సంతోషంలో ఆనందం ఆనందమాయే, మది ఆశల నందనమాయే, మాటలు చాలని హాయే, మది మెత్తగా ఉన్నది హాయే, 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 హాయే. సరే సర్లేవే, ఆ పాటలు ఆపి పనులు చూడు. ఇది బ్రహ్మాండంగా వంట చేస్తుంది, చేయిస్తుంది, హడావిడిగా కలివిడిగా ఉంటుంది. గొప్ప మనిషిలే. అలాగా దుర్గా, ఇదిగో, ఈ పని ఆ పని అని కాకుండా మన పని అనుకుని అన్ని పనులు చేసుకో. ఈ ఒక్క మాట చాలు. అంతే అంతే. అత్తయ్య మెచ్చుకుంటే నీకు వరాల పంటే. పాడితే పాడావు కానీ కాస్త పండగ పాటలు పాడు, పిచ్చి పాటలు పాడకు. పండగ పండగ పాటలు పాడాలని నాకు తెలీదు.
చెప్తున్నది చెల్లి. దుర్గా ఇది స్వీట్లు కూడా బాగా చేస్తుందే. అవునా? అలా అయితే నీకు బాగా నచ్చిన స్వీట్ ఒకచ్చేయి. ఓ ఎస్ మై డియర్ బాస్. నువ్వు డోసు పండగలే వచ్చేసింది ఆజా, పల్లకిని తెచ్చేసింది ఆజా, హడావడిగా ముగించేద్దాం చలో బాజా, తద్దునిక తాళం వేద్దాం ఆజా ఆజా, ముచ్చటకు మేళం వేద్దాం ఆజా ఆజా. ఇదిగో అమ్మలక్కలు, నాకు ఇంటిలి పాది కలివిడిగా మాట్లాడుతూ కలగొలుపు తిరుగుతూ కిలకిలా నవ్వుతూ వరసలు పెట్టి వంటలు చేయడం అలవాటు. మీరేమి అనుకోబాకండే. ఏమీ అనుకోవలే కాని ఎవరిని ఏ వరుస పెట్టి పిలవాలో కాస్త చూసి పిలు. చిన్న పిల్లల్ని పట్టుకుని ఆంటీ అని, ఆంటీలను పట్టుకుని బుడ్డి చిన్న అని పిలవకు. అబ్బా నాకా మాత్రం తెలీదు. వయసులు పెట్టే వరుసలు కలుపుతాను. అవును, డబ్బుల గురించి మాట్లాడడం మర్చిపోయాను. ఇంతకీ ఎంత తీసుకుంటావేంటి? భలేగున్నా వదినాయ్, డబ్బులు నాకు ముఖ్యం కాదు. మాట, మంచితనం, మనుషులు అదే ముఖ్యం. డబ్బుదే ఉంది వదినాయ్, ఈ రోజు ఒక రూపాయి ఖర్చు పెడతాం, రేపు ఒక రూపాయి దాచి పెడతాం, అంతే కదా. ఇదేదో బాగుంది. మీ వంట దాని రుచిని బట్టి డబ్బులు ఇస్తాంలే. ఇదేదో తేడాగా కనిపిస్తుంది. ఇదిగో, ఈ దసరా అద్భుతంగా ఉండాలి. సంబరాలు అంబరాన్నందుకోవాలి. ఓసో సోత్తా ఉండు. బెజవాడ సందరంతా నేను చేసే బందర్లట్లో ఉంటది రేయ్. పాటలు పాడందే వంటలు చేయనంది కదా, ఇక సంబరానికి ఏం తక్కువ. చూసుకో, ఇంకా నువ్వు ఎప్పుడు కరెస్టే. వస్తే డమ్ము డక్కు రండి. దీనికి ఆఖరి సంబరం కావాలి. చక్కగా గోవిందనామాలతో దీన్ని బయటికి సాగనంపడమే. తుడు తుడు బాగా తుడు. అవును, ఎందుకు నేను పిలిచిన లక్ష్మి వదిన ఎక్కడా? ఇదిగోవే ఇక్కడే. బాగానే పర్ఫామ్ చేస్తున్నావు. ఆ ఎంట్రీ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. వచ్చిందే ఒక పని మీద, నేను వచ్చిన పని పగడకు కూడా తెలీదు. సరే సరే, చెప్పింది బాగా గుర్తుందిగా. అయ్యా ఏటు జడ్డు మొత్తం కంగారు గుర్తుంది. పడుకో, బయటపడతాం. ఏటి కంగారా? నాకా? చూడు, ఇది అమ్మవారి పూజకు చేసే వంట. దైవ కళ్యాణం. కొంచెం శుచిగా శుభ్రంగా చెయ్యాలి. నాకు అలా చేయడమే ఇష్టమమ్మా. ఏ వంట అయినా నా సొంత ఇంటి వంటలా చేస్తాను. ఇదిగో, నువ్వు నా గురించి శుచి శుభ్రం గురించి అస్సలు ఆలోచించుకో. ప్రతి ఒకటికి 4 సార్లు కడగందే, తాలింపులో మొక్క కూడా వెయ్యను. ఇదిగో ప్రియా, కాస్త ఈ వంట ఆవిడికి సహాయం చెయ్యి. ఇదిగో 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 ఇల్లాలి ఇల్లాలు. అదే, ఈ ఇల్లాలకి కొంచెం సహాయం చేయండి. అలాగే వదినా. ఏమిటి హెల్పింగ్ కి ఈవిడొక్కరేనా? ఇంకా ఉన్నారులేమ్మా. ఆహా, మంచిది. అయ్య నామతమండ, ఒక్క నిమిషం పట్కా. హారతి గై కొనరా నా వంట సామాన్, హారతి గై కొనరా నువ్వు మాత్రం కొయ్యరా. హారతి గై కొనరా నా వంట సామాన్, నువ్వు మోగించవే. హారతి గై కొనరా. హారతి హారతి తీసుకోండి. తీసుకో గట్టిగా తీసుకో. అది ఇదిగో, ఫస్ట్ పాలు పొంగిచ్చి ఆ తర్వాతే ఏదైనా సరే వంటలు పిచ్చెక్కిస్తారు.